ఇవాళ ఇంటి నుంచి ఆఫీస్కి వస్తుంటే మా తాత ఫోన్ చేసిండు. బుజ్జమ్మ, మన ఊర్లో ఉండే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖయం పెట్టుకుంటున్నారు, గా ముచ్చట మీ టీవీ వార్తలలో చెప్తావా అన్నాడు. హే, గా వార్త చెప్పమే తాత అని నేనన్నా. ఎందుకు బిడ్డ అంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసిమెలిసి ఉంటే వార్త అవుతుంది కానీ కయ్యాలు పెట్టుకుంటే వార్త అవుతుందా అనే అంటే నవ్విండు. హాగు, గట్లుంటాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లొల్లిలు. అది మీకు కూడా తెలుసు కదా. మరి ఇప్పుడు ఎక్కడ కీసులాట పెట్టుకున్నారంటారా? నేను చెప్ప, వార్త మొత్తం వింటే మీకే అర్థమవుతుంది. అబ్బబ్బా, ఆపేటోళ్ళు ఆపుతున్నారు, పటపట పండ్లు కొరికేటోళ్ళు కొరుకుతున్నారు, గల్లవట్టి గద్దించి గరమయ్యేటోళ్ళు గరమైతున్నారు, కోపతాపాలు ఉన్నోళ్ళు కొట్టుకున్నంత పని చేస్తున్నారు. ఒక్క తీరగలేరు, పొట్టులొల్లి పెట్టుకుంటున్నారు. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ సభ అంటే. ఎన్ని రోజులైంది సొంటి సభ చూడక. కాంగ్రెస్ పార్టీ అంటే గిట్లుంటది అని గుర్తు చేసినట్టు అవుతున్నది. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమావేశం పెట్టుకున్నదట. ఆ విస్తృత స్థాయి సమావేశమే మంచి అదననుకున్నారో ఏమో, విభేదాలను బయట పెట్టుకున్నారు. పార్టీని ఎట్లా మంచిగా నడిపియాలి, ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకింత ఎగురెక్కియాలనంటే ఏం చేయాలి అనేది మాట్లాడుకుంటున్నారట. ముఖ్య లీడర్ గా ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాల్ అనేటైన కూడా వచ్చిందట. ఇంకేమున్నది, పార్టీని ఎట్లా పెంపు చేయాలనో మాకు నేర్పుతున్నారా, ఇగో గిట్ల చెయ్యాలే అన్నట్టు పొట్టుదన్నుకున్నారట. ఢిల్లీ పెద్దలకు తెలియదు కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టాలనంటే ఇగో గిట్లనే చేయాలి అన్నట్టు చేసిండ్రట. కయ్యాలు పెట్టుకున్నాడు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అన్నట్టు చేసిండ్రు. పురుమల్ల శ్రీనివాస్ కు సీనియర్ లీడర్ పడాల రాహుల్ కు ఎక్కడ చెడ్డదో ఏమో గాని ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇంకొకళ్ళు లొల్లికి దిగిండ్రట. ఇక్కడిట్లుంటే ఇగో ఇక్కడ చూడుండ్రి. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధికారుల మీదికి కారాల మిరియాలను ఊరుతున్నాడు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో ఏదో డెవలప్మెంట్ పనులు షురూ చేసే కార్యం చేస్తున్నారట. దానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చిండు. అయితే ఆ కార్యానికి ఎమ్మెల్యేను పిలవలేదట ఆఫీసర్లు. ఆగో గా దానికి గిట్ల కోపమెల్లగక్కిండు ఎమ్మెల్యే సాబు. మరి పెద్ద పెద్ద చదువులు చదివిన ఆఫీసర్లకు ఎమ్మెల్యేకు చెప్పాలి అనేది ఎందుకు తెలవలేదు కావచ్చు. మంత్రి గారే వద్దని చెప్పిండా లేకుంటే నిజంగా వాళ్ళే మర్చిపోయినరా అనేది మనకు తెలియదు గాని ఇగో గిట్లలో పెట్టిండు. తర్వాత పరదగుంజే కార్యాన్ని చేయమని ఎమ్మెల్యేను మంత్రి గారు అడిగినా నేను చెయ్యను, సారీ నేను చెయ్యనంటే చెయ్యను అన్నట్టు మంత్రి గారి మాటను కూడా లెక్క చేయకుంటే వెళ్ళిపోయిండు. హీగో గిట్లున్నాయి కాంగ్రెస్ పార్టీల కయ్యాల ముచ్చట. ఇట్లున్నందుకే కావచ్చు పార్టీ ఇంత మంచిగా ఉన్నది. ఏందో ఏమో పార్టీలో ఏ లొల్లు లేకుండా కుమ్ములాటలు లేకుండా ఎప్పుడు మారుతుందో ఏమో మా పార్టీ అని అనుకుంటున్నారట కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తలు. ఇది చూసినాక ఈ ఇందిరమ్మ ఇంట్లో వచ్చేదేందో రాందేందో గాని ఈ జగడాలు మాత్రం చిన్నగా అయితే లేవు. కొన్ని జాగలలా కాంగ్రెస్ వాళ్ళకే ఇండ్లు ఇస్తారని మొత్తుకుంటే ఇంకొన్ని జాగలలా ఇండ్లు రాలేవని ఎంత ఘనకార్యం ఎలుగబెట్టిండ్రు చూడండి. 100% ఇందిరమ్మ ఇళ్లలో 100% 5% వికలాంగులకు అన్నారు. ఒక్క వికలాంగునికి కూడా రాలేదు. మొత్తం ఆబాజామికుంటలా కాంగ్రెస్ లీడర్లకే ఇండ్లు వచ్చినాయి. ఓయమ్మనే ఏడ జాగలేనట్టు గంత మీదకి ఎక్కి మాట్లాడుతున్నావేందన్నా, గంతగానం బాధేమొచ్చిందే నీకు? కాంగ్రెస్ లీడర్ల తల్లిదండ్రులకే ఇండ్లు వచ్చినాయి, మొత్తం భూస్వాములకే వచ్చినాయి. వికలాంగునికి ఎవరికి రాలేదు. నాలాంటి వికలాంగునికి ఏం లేదు. పేదవాడికి న్యాయం అసలు జరుగుతలేదు. దీని మీద స్పందించమంటే ఒక్క నా లీడర్ కూడా ఎవరు స్పందిస్తలేడు. అలాంటి వాళ్ళకి న్యాయం జరగాలని నేను ఇలా గ్రామ పంచాయతీ ఎక్కి నిరసన తెలుపుతున్నా. ఓష్ నీ పాడుగాను, గా ఇందిరమ్మ ఇండ్ల కోసమా నువ్వు గింత పని చేసింది? నీ మొదలు కిందికి దిగు, తర్వాత మాట్లాడుకుందాం అన్న ఇన్లేదట. ఈ అన్న జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు వంచుట్ల మోసం జరిగిందని మున్సిపల్ కార్యాలయం మీదకెక్కి నిరసన చేసిండు వెంకటేష్ అనే ఈ దివ్యాంగుడు. మా సొంటి దివ్యాంగులకు అన్యాయం జరిగితే చూసుకుంటూ ఊకోమని వార్నింగ్ ఇస్తుండు. ఈడిట్లుంటే ఇక్కడ చూడుండ్రి. ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నారు సార్ ఇల్లు అంటే మీరు ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటారా? సమాధానం చెప్పకుండా వెళ్తున్నారు సెక్రటరీ గారు. మీరు ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటారా ఇల్లు? అసలు ఇల్లు చూడండి, ఇల్లు చూడండి ఒకసారి. ఈ ఇల్లు చూడండి. ఏ కమిటీ అంటే కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి మీరు పేరు రాసిస్తే మీరు వాళ్ళకి ఇస్తారా? అయితే మా వాళ్ళకి ఇవ్వరా మీరు? గల్లి అంతా కయ్యనెగబడ్డది కదా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం మహమ్మద్ నగర్ లా కాంగ్రెస్ వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారా, మాకు ఇయ్యరా అని పంచాయతీ సెక్రటరీని నిలబడి కడిగి పారేసిర్రు పబ్లిక్ అంతా. ఈడానే కాదు, ఏడ ఇందిరమ్మ ఇండ్లు వంచినా ఒకటే మాట, ఇండ్లు మొత్తం కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తుర్రు, మాకు అన్యాయం జరిగిందని జనాలంతా మొత్తుకుంటుర్రు. మరి నిజంగానే కాంగ్రెస్ వాళ్ళకే ఇండ్లు కట్టబెడుతురా అన్నది మనకు తెలియదు గాని అన్యాయం అయితే జరుగుతుందని బయటపడుతుంది. మరి అవి వచ్చేదేందో రాందేందో గాని కయ్యాలు మాత్రం గట్టిగానే అవుతున్నాయిగా. ముందు గిసొంటి ఇంకెన్ని చూడాలో ఏమో పొర్రి.